రాష్ట్రంలో అధికారం కోల్పోయినా నేటికి ఇంకా వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని రంపచోడవరం శాసనసభ్యురాలు ఏపీ గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి అన్నారు. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని గంగవరం మండలం పిడతమామిడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత రెడ్డి వేణుగోపాల్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఎజ్జు వెంకటేశ్వరరావు, ఎజ్జు రామకృష్ణ, తుమ్మల చిట్టిబాబు, బలిజ వీరబాబులు అకారణంగా దాడి చేయడంతో వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శిరీషాదేవి హుటాహుటిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తనని ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించి బాధితుడికి మనోధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైకాపా రౌడీ ముక్కలు బరితెగించి గ్రామాల్లో విద్వేషాలు సృష్టిస్తూ ఉద్దేశపూర్వకంగా అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మునుపెన్నడూ లేనంత విధంగా మన్యంలో నీచమైన సంస్కృతికి పావులు కదుపుతున్నారని ఎమ్మెల్యే శిరీషాదేవి అన్నారు. తమ నాయకుల సహనాన్ని పరీక్షించవద్దని తీరు మార్చుకోవాలని సూచించారు. కూటమి నాయకులను టార్గెట్ చేసుకుని సామాజిక మాధ్యమాల్లో పరోక్షంగా అంతు చూస్తాము, చంపిస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. వైసీపీ నేతల తీరు మార్చుకోవాలని సూచించారు. కాదని మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం, గంగవరం మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అండి. నాది పిడతమామిడి గ్రామం, గంగవరం మండలం అండి. నేను ఇంటికి భోజనం చేద్దామని చెప్పి వెళ్తున్నప్పుడు ఎజ్జు వెంకటేశ్వరరావు గారు, ఎజ్జు రామకృష్ణ, తుమ్మల చిట్టిబాబు, జగ్గు నూకయ్య, మన బల్జీర్ బాబు అనే వ్యక్తులు ఒకసారి ఆగరా, నీతో పని ఉందని చెప్పి ఆపారండి. ఆపి అకస్మాత్తుగా దాడి చేసి నన్ను చంపడానికి చూసారండి. ఆయన చంపేయండి, అవసరమైతే 20 లక్షలు కదా 30 లక్షలని ఖర్చు పెడతాను, ఆనందబాబుతో చెప్తాను, ఆనందబాబు బయట తీసుకొచ్చేద్దరు మనల్ని నరికండి అనగానే కత్తిసేరారండి. పీక తప్పించుకున్న తర్వాత అది చేతి మీద పడిపోయిందండి ఆ కత్తి. వెంటనే ప్రాణభయంతోనే నేను పారిపోవచ్చానండి. పారిపోయి ఇంకా స్టేషన్కి వెళ్ళి స్టేషన్ దగ్గర చెప్తే ఎస్ఐ సార్ వాళ్ళందరూ ఏమన్నారంటే, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళమ్మా, హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూసుకోమన్నారండి. హాస్పిటల్కి వచ్చానండి. అదండి ఇదండి పరిస్థితి. ఈరోజు మన రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి గంగవరం మండలంలో పిడతమామిడి గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కొండరెడ్డి కులానికి చెందినటువంటి ఒక పీవీటీజీ కులస్తుడు. ఆయన మీద మన గంగవరానికి మండలానికి చెందినటువంటి వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు ఎజ్జా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చాలా కిరాతకంగా, చాలా దారుణంగా వ్యక్తిపై దాడి చేయించినటువంటి ఘటన ఈ రోజు మధ్యాహ్నం 1:02 ఆ సమయంలో జరగడం జరిగింది. పాపం ఆ వ్యక్తి తన పని మీద తాను చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తా ఉంటే పిలిచి మరి మీరు గ్రామంలో మేమే పెద్దవాళ్ళం, మేము చెప్పినట్టుగా మీరు చేయాలి, మీరెంత వాళ్ళు అని చెప్పి ఆ వ్యక్తిని బెదిరించి ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా 4గురితో కలిసి కత్తితో దాడి చేయడం వల్ల ఈ రోజు ఆ వ్యక్తికి మొత్తం బాడీ అంతా కూడా ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. ఆయనకి కత్తితో దాడి చేసిన ప్రాంతంలో ఒక 4 స్టిచెస్ కూడా పడ్డాయి. అదే విధంగా బాడీ అంతా కూడా దెబ్బలతో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మేము స్వయంగా చూడడం జరిగింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే, మేము ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1.5 సంవత్సరం అవుతున్నా సరే దాదాపుగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఇదే ప్రతి మండలంలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మేము మా కార్యకర్తకు ఒకటే చెప్పుకుంటా వస్తా ఉన్నాం, మన నాయకుడు చాలా. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దపూడి ఎంపీడీఓ కార్యాలయంలో